బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పెను ప్రమాదం తప్పింది. వాల్మీకి సర్కిల్లోని రామాలయం దగ్గర ప్రైవేటు బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. కియా పరిశ్రమకు సంబంధించిన బస్సు కార్మికులను తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సెలూన్ షాపు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రైవేట్ బస్సు ఇంటిని ఢీకొట్టడం సంఘటన మనం చూస్తున్నాం. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, హిందూపురంలో పొద్దున్నే కియా పరిశ్రమలో పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కువ శాతం మంది హిందూపురం పెనుగొండ ఏరియాలో ఉంటారు. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్కి వీళ్ళు కియా కంపెనీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయలుదేరారు. ఆ బస్సు డ్రైవరు అక్కడ అర్లీ మార్నింగ్ 4:35 అంతా బస్సు తీస్తారు. ఆ నిద్ర మబ్బులో ఉండి వాల్మీకి సర్కిల్లో, హిందూపూర్ టౌన్లోనే వాల్మీకి సర్కిల్లో అక్కడ ఒక సెలూన్ షాప్ని ఢీ కొట్టాడని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడ ఒక ఇల్లులోనే సెలూన్ షాప్ పెట్టుకొని ఉండే కుటుంబం ఉందంట. అక్కడ వాళ్ళు ఇంటికి గుద్దంగానే ఆ సెలూన్ షాప్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోయిందని మనకి సమాచారం ఉంది. అయితే బస్సులో 40 నుంచి 50 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటారని మనకి సమాచారం ఉంది పావుని. వాళ్ళకైతే ఏ విధమైన ప్రాణాపాయం కానీ చిన్నపాటి గాయాలు అయితే లేవు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. అయితే సెలూన్ షాప్ మొత్తం ధ్వంసం అయింది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగింటుందని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఆ నిద్ర కారణంగానే ఈ ప్రమాదం జరిగింది పావుని. అయితే ప్రస్తుతానికైతే ఎవరికేమి అపాయం ఏం జరగలేదు పావుని. సెలూన్ షాప్ యజమానులు, ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ సంఘటన గురించి? ఆ సెలూన్ షాపు, ఆ కియా పరిశ్రమ బస్సు ఢీకొనింది. వాళ్ళ సెలూన్ షాప్ ధ్వంసం అయిపోయింది కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది పావని. పోలీసులు కూడా ఆ బస్సు, కియా కంపెనీకి చెందిన బస్సు డ్రైవరు, ఆ బస్సు యజమానుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఆ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సెలూన్ షాప్ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలనేది ఆ పోలీసుల దర్యాప్తులో అదేవిధంగా మనకు తెలియనుంది సమాచారం పావని. థ్యాంక్ యూ నరేష్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.